హలో అండి, అందరికీ నమస్కారం. మన అయోధ్య రామయ్యని, మన రామయ్యని మా ఇంట్లోకి మేము ఇలా స్వాగతించాము. ఆయన అక్షతలు మా తలపైన ధరించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరం కూడా చాలా అదృష్టం చేసుకున్నామండి. అయోధ్య నుండి అందరికీ అక్షంతలు అందడం అనేది నార్మల్ విషయం కాదు. మన హిందువులందరూ ఎంత కష్టపడ్డారో అందరికీ కూడా ఫస్ట్ పాదాభివందనాలండి. ఇంత మంచి అదృష్టాన్ని అందరికీ ప్రాప్తించినందుకు అందరికీ పాదాభివందనాలు. దాంతోపాటు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో, మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రామయ్య అంటే చాలా చాలా ప్రాణం అండి. ఎప్పుడు రామనామంలోనే ఎక్కువ ఉండేదాన్ని నేను. అక్కడ నుంచే నాకు భజనలన్నా సంగీతం అన్నా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట. ఆయనే నాంది. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది అనమాట. మా సెలబ్రేషన్స్ ముందు వీడియో చూసినట్లయితే తెలుస్తుంది. మేము సెలబ్రేట్ చేసుకున్న వీడియోని పెట్టాను. ఇది రెండో వీడియో అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఈవెంట్ని ఒకసారి చూసి వచ్చేయండి. చాలా బాగా చేసుకున్నాం. దాంతోపాటు ఈ వీడియోని కూడా చూసేయండి. నేను రామరక్ష స్తోత్రం కానివ్వండి, హనుమాన్ చాలీస కానివ్వండి, నేను చాలా బాగా చదువుతాను. మీకు విడిగా నేను ఒక వీడియో చేసి పెడతాను. అండ్ దీంట్లో మాత్రం ఒరిజినల్ సౌండ్స్తో పెట్టేశాను. దీన్ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ నా పూజని అందరికీ చూపిస్తారని కోరుకుంటున్నాను. ఇలా శ్రీరామ అని అక్షతలతో ఇలా చక్కగా రాసుకుని అప్పుడు పూజను స్టార్ట్ చేశాను. అన్నీ డెకరేట్ చేసుకుని నేను ఏదైనా చేసుకున్నప్పుడు చాలా నిండుగా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ఉన్నంతలోనే హ్యాపీగా చేసుకుంటాను. ఇలా రంగోలీతోనే స్టార్ట్ చేస్తాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు కూడా నేను గుమ్మానికి హారతి ఇచ్చే అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటాను. ఇదైతే కంపల్సరీ చేయమన్నారు కదా, 5 దీపాలు పెట్టి నేను 5 దీపాలు ఒక కుందులోనే వెలిగించి దీపానికి నమస్కారం చేసుకుంటూ పూజని, ఈవినింగ్ పూజ అనమాట ఇది. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించేది మార్నింగ్ పూజ. ఇందాక మీరు చూసింది అక్కడ జరుగుతుండగా, ఇనాగ్రేషన్ జరుగుతుండగా ఇదిగోండి రంగోలీని విడిగా చూపిందామని వీడియో తీసాము. ఎలా ఉంది నా రంగోలీ? బాగుందా చెప్పండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో శ్రీ రామరక్ష స్తోత్రం చేస్తున్నాను అనమాట. చాలా పవర్ఫుల్ అండి రామరక్ష స్తోత్రానికి ఉన్న పవరు. దాన్ని చదివిన వాళ్ళకి, దాన్ని చేసేటి వాళ్ళకి, అలాగే దానిని చేస్తూ మిరాకిల్స్ పొందిన వాళ్ళకి, ప్రతి ఫ్యామిలీకి కూడా ఇది తెలుస్తుంది. తెలియని వాళ్ళకి కూడా ఒకరోజు నేను క్లియర్గా చెప్తాను. చూడండి, మన రామయ్యని చూస్తూ ఇక్కడ కింద రామరక్ష చేస్తూ పూజ చేస్తూ ఉంటుంటే అసలు చెప్పలేనమాట ఆ ఫీలింగు. నిజంగా నరేంద్ర మోడీ సార్కి నా పాదాభివందనాలు. అసలు ఇంత దూరం ఇంతమంది కృషి చేస్తే ఈయన అక్కడ వెలిసారు ఆయన స్థానంలో. మేమైతే ఇలాగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. అందరికీ కూడా ప్రతి ఎవ్రీ కార్మికుడికి అండ్ ఒక్కరూ కూడా ఎంతో ఎంతో కష్టపడితే చివరికి ఇది సాధించుకున్నాం. రామయ్యని అక్కడ ప్రతిష్ఠించాం. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. రండి, నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఎలా ఉంది నా డెకరేషన్? అసలు రామయ్యని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటే ఇంతకాలానికి ఈ అవకాశం దొరికింది అని అనిపించింది. ఇది వరకటి రోజుల్లో మేము రామదేవుడి పూజ చేసుకునే వాళ్ళమండి. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ చూస్తే ఆ రోజులు గుర్తొచ్చినాయి. అసలు నేను మాటల్లో వర్ణించలేనమాట ఆయన యొక్క ప్రేమ నిజంగా. ఇప్పుడు నేను హనుమాన్ చాలీసా చేస్తున్నాను. నాకు తాళంతో చేయడం నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా భజన అంటే నాకు చాలా ఇష్టం. బేసికలీ నేను అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి చేసి ఫాస్ట్గా చేసేస్తానమాట. నన్ను అందుకోవడం చాలామందికి కష్టం, చాలా కష్టపడుతూ ఉంటారు నేను చదివి ఫాస్ట్కి. సో అలా అలవాటు అయిపోయింది అదనమాట. ఎలా ఉంది మా డెకరేషన్ అనేది చెప్పండి. వీడియో అయితే కంప్లీట్గా చూసిన వారికి థ్యాంక్ యూ. మా డెకరేషన్స్ ఎలా ఉన్నాయి, మా పూజ ఎలా ఉంది, ఆ వీడియోని కూడా చూడని వాళ్ళు ఉంటే చూసిరండి. దీని ముందు వీడియోని మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూసేసి 2 వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళకి. అండ్ అలానే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కంటెంట్ నచ్చితే. అండ్ ఎక్కువ మంది
నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారండి 90%. మీకు నచ్చుతున్నాయి కాబట్టి వీడియో చూస్తున్నారు. ప్లీజ్ చూసేవాళ్ళు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ అలానే లైక్ చేయండి. వీడియో 10 మందికి వెళ్తుంది. మంచి విషయాలన్నీ కూడా 10 మందికి తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ సాంగ్ చూసేయండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా పాతిత రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. నీ జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా